అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఫిబ్రవరి 22 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజునటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. కలలు కనేవాళ్ళు చాలామంది, వాటి కోసం పనిచేసే వాళ్ళు కొద్దిమంది, ఆ కొద్ది మందిలో నీవు ఉండాలి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఫిబ్రవరి 22, 2026 ఆదివారము, స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం, సూర్యోదయం 6:42 సూర్యాస్త సమయం 6:16 చంద్రోదయం 9:43 చంద్రాస్త సమయము 10:56 ఈ రోజున తేదీ పంచమి, ఫిబ్రవరి 21 మధ్యాహ్నం 1:01 నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 22 ఉదయం 11:10 వరకు పంచమి ఉంటుంది. తదుపరి షష్ఠి తేదీ ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము అశ్విని, ఫిబ్రవరి 21 రాత్రి 7:07 నుంచి ఫిబ్రవరి 22 సాయంత్రం 5:54 వరకు. తదుపరి భరణీ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మేషరాశి. ఈరోజు జన్మించిన వారు అందరూ మేషరాశి కిందకి వస్తారు. యోగము శుక్ర, ఫిబ్రవరి 21 మధ్యాహ్నం 3:50 నుంచి ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 1:08 వరకు శుక్ర ఉంటుంది. తదుపరి బ్రహ్మ ప్రారంభమవుతుంది. కరణము బాలవ, ఫిబ్రవరి 22 ఉదయం 11:10 వరకు. తదుపరి కౌరవ, ఫిబ్రవరి 22 రాత్రి 10:11 వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము మధ్యాహ్నం 2:06 నుంచి మధ్యాహ్నం 3:37 వరకు. మరలా రేపు రాత్రి 2:57 నుంచి ఉదయం 4:28 వరకు వర్జ్య వ్యాప్తి ఉంది అని గమనించగలరు. దుర్ముహూర్తము సాయంత్రం 4:43 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. రాహుకాలము సాయంత్రము 4:49 నుంచి సాయంత్రము 6:16 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:49 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 5:08 నుంచి 5:56 వరకు. అమృతకాలము ఉదయం 11:03 నుంచి మధ్యాహ్నం 12:34 వరకు ఉంటుంది. గోధూళి ముహూర్తం సాయంత్రం 6:13 నుంచి సాయంత్రం 6:38 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:25 నుంచి మధ్యాహ్నం 3:11 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:06 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయాలు. నిన్నటి ప్రశ్నకి సమాధానము స్కాంద పురాణంలో అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, అర్జునుడి గురువు ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు అయితే ఏమీ లేవు. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదేనా అంటే ఈరోజు అయితే చాలా మంచి రోజు అండి. ఈరోజు గృహ ఆరంభానికి, ఉపనయనము, దేవతా ప్రతిష్ట, వివాహం చేసుకోవడానికి, అక్షరాభ్యాసంకు, వ్యవసాయ పనులకు, ఆపరేషన్స్ లాంటి నిర్వహించుకోవడానికి, వ్యాపార పనులకు, వాస్తు హోమాదులు లాంటి కార్యక్రమాలు చేయించుకోవడానికి, ప్రయాణాలకు, రోజువారీ పనులు, సాధారణ పనులు చేసుకోవడానికి అయితే పంచాంగం ప్రకారం ఈరోజు శుభముహూర్తాలుగా ఉన్నాయి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, కర్కాటక, తుల, వృశ్చిక మరియు కుంభ. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు ఫిబ్రవరి 22 సాయంత్రం 5:54 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఫిబ్రవరి 22 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయం సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.